ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లోని ప్రసిద్ధ హజరత్ సయ్యద్ ముస్తాఫా వలీ ఔలియా కరం 61వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 27, 28 తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉరుసు మహోత్సవాలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారని, కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఉత్సవాలకు తరలి రావాలని సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రాజా తెలిపారు. మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచే ఈ ఉత్సవాల ఏర్పాట్లను సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రజా, పలువురు ముస్లిం మత పెద్దలు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సూఫీ మత గురువు మహమ్మద్ అల్తాఫ్ రజా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ దర్గాల్లో ముస్తాబాద్ దర్గా ఒకటని, ఇది కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్వహించే 61వ ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫరూక్ షుబ్లీ, స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని వెల్లడించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా 27వ తేదీన గంధ మహోత్సవం, భారీ ఊరేగింపుతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని, 28వ తేదీన ఆధ్యాత్మిక దీపారాధన, కవ్వారి ప్రదర్శన, అన్నదాన కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పీఠాధిపతులు సయ్యద్ నజీరుద్దీన్ బాబా ఆధ్వర్యంలో ఉరుసు ఏర్పాట్లు వారంగా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. దర్గా కమిటీ సభ్యులు స్థానిక సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులందరూ కులమతాలకు అతీతంగా హాజరయ్యి హజరత్ సయ్యద్ ముస్తఫా వలీ ఔలియా ఆశీస్సులు పొందాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గాల్లో ఒకటైనటువంటి మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి హజరత్ ముస్తఫా రహమతుల్లా అలై ముస్తాబాద్ పట్టణంలో 561వ ఉరుసు మహోత్సవం ఆగస్టు నెల 27, 28 తారీఖు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే ఎప్పటి నుంచో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనార్టీ మంత్రిగా, ఎప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మైనార్టీ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీలకు చాలా అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి. అలాంటి ఎన్ఎండి ఫారూక్ గారు ఈ దర్గా దర్శనానికి ఆశీస్సుల కోసం 27వ తారీఖు వారు వస్తున్నారు. అట్లాగే ఉర్దూ అకాడమీ రాష్ట్ర చైర్మన్ ఫారూక్ షుబ్లీ గారు కూడా ఆ కార్యక్రమానికి ఉరుసు మహోత్సవానికి వస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వారందరూ కూడా సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారి ఆధ్వర్యంలో ఎన్ఎండి ఫారూక్ గారికి ఆహ్వానించడం జరిగింది. అట్లాగే ఫారూక్ షుబ్లీ గారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీఠాధిపతులు దర్గాలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉరుసు మహోత్సవాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన శాసనసభ్యులు వెంకట్రావు గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఉరుసు మహోత్సవానికి జయప్రదం చేయాలని, బాబా గారి ఆశీస్సులతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, 27వ తారీఖు ఉరుసు మహోత్సవం గంధం మహోత్సవం ఊరేగింపు ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అట్లాగే 28వ తారీఖు కవాలి ప్రోగ్రాం ఉంది, దీపారాధన కార్యక్రమం ఉంది, అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ దర్గా కమిటీ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ దర్గా ముస్తాబు అవుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడానికి మేము కూడా వచ్చాము. సయ్యద్ నజీరుద్దీన్ బాబా గారు పూర్తిగా ఒక వారం నుండి ఇక్కడే అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ తప్పనిసరిగా ముస్తఫా రహమతుల్లా అలై దర్గా ఉరుసు మహోత్సవానికి వచ్చి బాబా గారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.